నమస్తే, నా పేరు సత్య. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో పీడియాట్రిక్ డోసేజ్ని క్యాల్కులేట్ చేయడానికి ఉపయోగించే ఫార్ములాస్ అలాగే ఎగ్జాంపుల్స్ని తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇది పోసాలజీ పార్ట్ 1కి కంటిన్యూషన్. పార్ట్ 2 పార్ట్ 1లోనేమో పోసాలజీ అంటే ఏంటి, అలాగే డ్రగ్ డోస్ని ఎఫెక్ట్ చేసే ఫ్యాక్టర్స్ గురించి చెప్పాను. మీరు ఆ వీడియో చూడాలనుకుంటే ఇక్కడ ఐకార్డ్స్లో వస్తుంది, అలాగే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో లెట్స్ స్టార్ట్ ద ఎపిసోడ్. ఫ్రెండ్స్, యాజ్ పర్ FDA చిన్నపిల్లల్లో ఏజ్ క్లాసిఫికేషన్ చూసినట్లయితే పుట్టినప్పటి నుండి 1 month లోపు ఉన్న పిల్లల్నేమో నియోనేట్స్ అంటారు. అలాగే 1 month నుండి 2 years లోపు ఉన్న పిల్లల్నేమో ఇన్ఫాంట్స్ అంటారు. అలాగే 2 years నుండి 12 years లోపు లేదా 12 years వరకు ఉన్న పిల్లల్నేమో చిల్డ్రన్ అంటారు. అలాగే అబౌట్ 12 years వాళ్ళనేమో టీన్ అంటారు. ఈ క్లాసిఫికేషన్ అనేది మనకు మెయిన్గా ఇప్పుడు క్యాల్కులేషన్లో యూజ్ అవుతుంది. పీడియాట్రిక్ డోసేజ్ క్యాల్కులేషన్స్ అనేవి మెయిన్గా 3 typesగా క్లాసిఫై చేస్తారు. నెంబర్ 1 డోస్ క్యాల్కులేషన్స్ బేస్డ్ ఆన్ ఏజ్. నెంబర్ 2 బేస్డ్ ఆన్ బాడీ వెయిట్. నెంబర్ 3 బేస్డ్ ఆన్ బాడీ సర్ఫేస్ ఏరియా. నెంబర్ 1 డోస్ క్యాల్కులేషన్స్ బేస్డ్ ఆన్ ఏజ్. దీంట్లో కొన్ని ఫార్ములాస్ అనేవి ఉంటాయి. ఏంటంటే ఏ యంగ్స్ ఫార్ములా. ఈ ఫార్ములా తోటి మనం 2 years నుండి 12 years లోపు ఉన్న పిల్లలకు డోస్ని కనుక్కోవచ్చు. ఇక దీని ఫార్ములా చూసినట్లయితే డోస్ ఫర్ చిల్డ్రన్ ఈజ్ ఈక్వల్స్ టు ఏజ్ ఇన్ ఇయర్స్ డివైడెడ్ బై ఏజ్ ఇన్ ఇయర్స్ ప్లస్ 12 ఇంటూ అడల్ట్ డోస్. ఫర్ ఎగ్జాంపుల్, క్యాల్కులేట్ ద డోస్ ఫర్ ఏ 6-year-old చైల్డ్ బై యూజింగ్ యంగ్స్ ఫార్ములా. యావరేజ్ అడల్ట్ డోస్ వాస్ 300 mg. ఇక ఫార్ములా చూసుకున్నట్లయితే ఏజ్ ఇన్ ఇయర్స్ బై ఏజ్ ఇన్ ఇయర్స్ ప్లస్ 12 ఇంటూ యావరేజ్ అడల్ట్ డోస్. ఇక్కడ 6/6 + 12 ఇంటూ 300 mg. 6/18 ఇంటూ 300 mg. ఈ 6ని మనం 18 తోటి డివైడ్ చేస్తే 0.33 వస్తుంది. ఈ 0.33ని 300 తోటి మల్టిప్లై చేస్తే 100 mg అనేది వస్తుంది. సో 6-year-old చైల్డ్కి కావాల్సిన డోస్ వచ్చేసి 100 mg. బి డైలింగ్స్ ఫార్ములా. ఈ ఫార్ములాని యూజ్ చేసి 4 years నుండి 20 years వరకు ఉన్న వాళ్ళకు డోస్ని క్యాల్కులేట్ చేసుకోవచ్చు. ఇక దీని ఫార్ములా చూసినట్లయితే డోస్ ఈజ్ ఈక్వల్స్ టు ఏజ్ ఇన్ ఇయర్స్ డివైడెడ్ బై 20 ఇంటూ అడల్ట్ డోస్. ఫర్ ఎగ్జాంపుల్, క్యాల్కులేట్ ద డోస్ ఫర్ ఏ 10 years-old చైల్డ్ బై యూజింగ్ డైలింగ్స్ ఫార్ములా. అడల్ట్ డోస్ వాస్ 200 mg. ఇచ్చిన వాల్యూస్ని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఏజ్ 10 years డివైడెడ్ బై 20 ఇంటూ అడల్ట్ డోస్ 200 mg. ఇక్కడ 10ని 20తో డివైడ్ చేస్తే 0.5 వస్తుంది. ఈ 0.5ని మనం 200 mg తోటి మల్టిప్లై చేస్తే 100 mg వస్తుంది. అంటే ఒక 10 years-old చైల్డ్కి 100 mg డోస్ అనేది అవసరం. అదే ఒక 14 years టీన్కి ఎంత డోస్ కావాలంటే ఏజ్ 14 డివైడెడ్ బై 20 ఇంటూ 200 mg. 14ని 20తో డివైడ్ చేస్తే 0.7 వస్తుంది. దీన్ని 200 mg తోటి మల్టిప్లై చేస్తే 140 mg అనేది వస్తుంది. అంటే 14 years టీన్కి 140 mg డోస్ అనేది అవసరం. సి ఫ్రైడ్స్ ఫార్ములా. ఈ ఫార్ములాని యూజ్ చేసి మనం 2 years లోపు ఉన్న పిల్లలకి అంటే ఇన్ఫాంట్స్కి డోస్ ఎంత అవసరమో కనుక్కోవచ్చు. ఇక దీని ఫార్ములా చూసినట్లయితే ఏజ్ ఇన్ మంత్స్ డివైడెడ్ బై 150 ఇంటూ అడల్ట్ డోస్. క్యాల్కులేట్ ద డోస్ ఫర్ ఏ 4-month ఇన్ఫాంట్ by using Freud's formula. Adult dose was 200 mg. Age in months 4 months divided by 150 into 200 mg. 4ని 150 తోటి డివైడ్ చేస్తే 0.026 వస్తుంది. దీన్ని 200 తోటి మల్టిప్లై చేస్తే 5.2 వాల్యూ వస్తుంది. అంటే 4-month ఇన్ఫాంట్కి 3.3 mg అప్రాక్సిమేట్లీ డోస్ అనేది అవసరం. నెంబర్ 2 డోస్ క్యాల్కులేషన్స్ బేస్డ్ ఆన్ బాడీ వెయిట్. ఇందులో చిల్డ్రన్ బాడీ వెయిట్ని అలాగే యావరేజ్ అడల్ట్ బాడీ వెయిట్ని అలాగే డోస్ని బేస్ చేసుకొని మనం క్యాల్కులేట్ చేస్తాం. దీంట్లో క్లర్క్స్ ఫార్ములా అనేది బాగా పాపులర్. ఆ ఫార్ములా కనుక చూసినట్లయితే చిల్డ్రన్ వెయిట్ ఇన్ కిలోగ్రామ్స్ డివైడెడ్ బై 70 ఇంటూ అడల్ట్ డోస్. ఇక దీనికి ఎగ్జాంపుల్ చూసినట్లయితే క్యాల్కులేట్ ద డోస్ ఫర్ ఎ చైల్డ్ that has a body weight 5 kilograms. Adult dose was 600 mg. ఇచ్చిన వాల్యూస్ని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే వెయిట్ వచ్చేసి 5 kilograms డివైడెడ్ బై 70 ఇంటూ అడల్ట్ డోస్ వచ్చేసి 600 mg. ఈ 5ని 70తో డివైడ్ చేస్తే
0.07 వస్తుంది. దీన్ని 600 తోటి మల్టిప్లై చేస్తే 42 mg వచ్చింది. అంటే ఒక 5 kg బాడీ వెయిట్ ఉన్న ఒక చిల్డ్రన్కి 42 mg డోస్ అనేది సరిపోతుంది. నెంబర్ 3, డోస్ క్యాల్కులేషన్స్ బేస్డ్ ఆన్ చిల్డ్రన్స్ బాడీ సర్ఫేస్ ఏరియా. ఇందులో మనం చిల్డ్రన్ బాడీ సర్ఫేస్ ఏరియాని బట్టి ఎంత డోస్ అనేది అవసరమో తెలుసుకుంటాం. ఒక యావరేజ్ అడల్ట్ బాడీ సర్ఫేస్ ఏరియా అనేది 1.73 మీటర్ స్క్వేర్. ఇక ఫార్ములా చూసినట్లయితే డోస్ ఫర్ చైల్డ్ అప్రాక్సిమేట్లీ ఈజ్ ఈక్వల్స్ టు బాడీ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ చైల్డ్ డివైడెడ్ బై బాడీ సర్ఫేస్ ఏరియా ఆఫ్ అన్ అడల్ట్ ఇంటూ adult dose. For example, calculate the dose for a child that has a body surface area is 0.43 and adult dose was 500 mg. మనం వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ చైల్డ్ 0.43 డివైడెడ్ బై అడల్ట్ సర్ఫేస్ ఏరియా 1.73 ఇంటూ డోస్ 500 mg. ఈ 0.43ని 1.73తో డివైడ్ చేస్తే ఎలా చేయాలంటే ఇక్కడ మనం పాయింట్లలో ఉంది కాబట్టి ఈ పాయింట్ని తీసేస్తే మనం హండ్రెడ్స్ని యాడ్ చేసుకోవచ్చు. అంటే 0.43 కాస్త 430 అవుతుంది. దాన్ని డివైడెడ్ బై 1.73 కాబట్టి 107.30 అంటే 1730 అవుతుంది. ఇప్పుడు ఈ 430ని 1730 తోటి డివైడ్ చేస్తే 0.24 అనేది వస్తుంది. దీన్ని 500 తోటి మల్టిప్లై చేస్తే 120 వస్తుంది. ఈ డోస్ ఫార్ములాస్ అనేవి మనకు సిచ్యువేషన్ బట్టి యూజ్ అవుతూ ఉంటాయి. అంటే కొన్నిసార్లు డాక్టర్ ఏజ్ని బట్టి మెడిసిన్స్ని ప్రిస్క్రైబ్ చేస్తాడు అలాంటి సిచ్యువేషన్స్లో. అలాగే కొన్నిసార్లు బాడీ వెయిట్ని బట్టి డాక్టర్ మెడిసిన్స్ని ప్రిస్క్రైబ్ చేస్తాడు. అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఫార్ములాస్ని బేస్ చేసుకొని మెడిసిన్ని డిస్పెన్స్ చేయవలసి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ పీడియాట్రిక్ డోసేజ్ క్యాల్కులేషన్స్లో ఉపయోగించవలసిన ఫార్ములాస్. నెక్స్ట్ వీడియోలో ఈ పోసాలజీ చాప్టర్కి సంబంధించిన యూనివర్సిటీ బోర్డ్ ఎగ్జామ్స్లో వచ్చే క్వశ్చన్స్ అలాగే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఆ వీడియోని మీరు మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.